శరత్చంద్ర గగన్ దగ్గరికి వచ్చి, రే ఏంట్రా అత్తారింట్లో కలి తిరిగినట్టుగా ఇల్లంతా అలా తిరిగేస్తున్నావు, ఇది నా ఇల్లు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. తెలుసు, నీ ఇంటి గేటును కూడా నేను టచ్ చేయలేనన్న ఫీలింగ్ని దాటి నీ ఇంట్లో అడుగు పెట్టాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. నువ్వు వచ్చింది భూమి కోసమే అని నాకు తెలుసురా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఎస్, నేను వచ్చింది భూమి కోసమే. ఒక్కసారి భూమి గుండెల్లో నేనున్నానని కన్ఫర్మ్ అయితే అప్పుడు నువ్వే కాదు కదా, ఎవరు కూడా ఏమీ చేయలేరు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. నువ్వు ఎక్కువగా కలలు కనకు. భూమి నా కూతురు, తను నిన్ను ఎప్పటికీ ప్రేమించనివ్వను అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇకప్పుడు గగన్, నేను ప్రాణంగా ప్రేమించే భూమి నిజంగా నీ కన్న కూతురైతే ప్రాణాలైనా వదిలేస్తాను, కానీ భూమిని మాత్రం ప్రేమించను అని చెప్పి శరత్చంద్రతో అంటూ ఉంటాడు. అక్కడే ఉన్న భూమి గగన్ మాటలు విని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.